ఉచిత వెరికోస్ వెయిన్స్ కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్, సర్జరీలపై స్పెషల్ డిస్కౌంట్. భారతదేశంలోని బెస్ట్ వెరికోస్ వెయిన్స్ ఎవిస్ హాస్పిటల్ ని సంప్రదించండి. మరింత సమాచారం కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఎంవి శశాంక్ గారు ఉన్నారు, కేర్ హాస్పిటల్స్ మలక్పేట నుంచి. మరి సార్తో మాట్లాడి డయాబెటీస్ గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. డయాబెటీస్ అంటే అందరికీ తెలిసిందే. మనం మారుతున్న జీవనశైలి వల్ల ఈ రోజుల్లో ఎక్కువ కేసెస్ వచ్చేస్తున్నాయి. ఇండియా కూడా డయాబెటిక్ హబ్గా మారిపోయింది. సో ఇంకా డయాబెటిక్ ఇన్ని కేసెస్ పెరగడానికి కారణాలు ఏంటి? సో డయాబెటీస్ అనేది ఇంగ్లీష్ టర్మ్. మనం తెలుగులో మామూలుగా షుగర్ అని కొందరు అంటారు, మధుమేహం అని అంటారు. సో ఇది డయాబెటీస్ అనేది ఈ రోజుల్లో అంటే లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి ఇండియాలో చాలా కేసెస్ పెరుగుతున్నాయి. ఇవి ఏంటంటే ఇండియా అండ్ ఫారిన్ కంట్రీస్లో, వెస్టర్న్ కంట్రీస్లో కూడా ఇవి చాలా పెరుగుతున్నాయి. ఇవి ఏంటంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్. డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ ఏంటంటే లైఫ్ స్టైల్ డిజార్డర్. మనకున్న స్ట్రెస్ యాక్టివిటీస్, స్లీప్లెస్నెస్, ఫైనాన్షియల్ స్ట్రెస్, జాబ్ స్ట్రెస్, ప్రొఫెషనల్, సో స్లీప్లెస్నెస్ వల్ల ఈ కొన్ని లైఫ్ స్టైల్ డిజార్డర్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఒబేసిటీ, కొలెస్ట్రాల్, డిస్లిపిడీమియా అని కొలెస్ట్రాల్ ప్రాబ్లం, ఇవన్నీ కొంచెం ఒక 45-50 ఇయర్స్కి రావాల్సింది 35 to 40 ఇయర్స్కే వస్తున్నాయి. సో మనము హెల్దీ లైఫ్ స్టైల్ చేసుకుంటే బెటర్. ఓకే, అంటే లైక్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ కానీ అట్లీస్ట్ 30 to 45 minutes పర్ డే, అట్లీస్ట్ 5 to 6 days ఇన్ ఎ వీక్ అలా చేసుకోవడము, స్లీప్ 7 to 8 hours చేయడము, వాటర్ బాగా తీసుకోవడము, అడిక్షన్స్ లైక్ ఆల్కహాల్, స్మోకింగ్ తగ్గించడము, ఇలాంటివి చేయొచ్చు. ఇంకా మనము డయాబెటీస్ రిలేటెడ్ టైప్స్ ఏంటంటే 3 types ఉంటాయండి. లక్షణాలు అన్నిట్లో ఏంటంటే చాలా మందికి డయాబెటీస్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఎక్కువ ఉండవు. 70 to 80% వాళ్ళకి ఏం సిమ్టమ్స్ ఉండవు. ఒక 20-30% వాళ్ళకే సిమ్టమ్స్ ఉంటాయి. అవి ఏంటంటే బాగా వాటర్ తాగము, నైట్ ఎస్పెషల్లీ నైట్ టైం బాగా యూరినేషన్, 3 to 4 times యూరినేషన్కి వెళ్ళడము, కొందరికి వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది, కొందరికి అలసత్వం, ఊరికే ఫటిగబిలిటీ అంటారు, ఊరికే జనరల్ వీక్గా ఉండడము, కళ్ళు తిరిగినట్టు అవ్వడం, ఊరికే అలసత్వం లాగా ఉంటుంది. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 70 to 80% పేషెంట్స్లో సిమ్టమ్స్ ఉండవు, ఇన్సిడెంటల్గా డిటెక్ట్ అవుతూ ఉంటుంది. సో దాన్ని ఎలా తెలుసుకోవచ్చు అంటే మనం చెక్ చేసుకున్నప్పుడే మనకి షుగర్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఎవరు చెక్ చేసుకోవాలి అంటే ఇన్ కేస్ ఫ్యామిలీలో ఎవరికన్నా డయాబెటీస్ ఉంది, 35 years కంటే ప్లస్ ఉన్నారు, పేరెంట్స్కి ఉంది, వాళ్ళకి ఉన్న వాళ్ళకి మనము ఇయర్లీ వన్స్ లేకపోతే ఎవ్రీ 2 yearsకి ఒకసారి హెల్త్ చెకప్ లాగా చేసుకొని, లేదంటే ఈ షుగర్లో ఇప్పుడైతే గ్లూకోమీటర్ అని ఇంట్లోనే షుగర్ చెక్ చేసుకోవచ్చు, సింపుల్ అండ్ ఈజీ థింగ్. మీరు ర్యాండమ్గా చెక్ చేసుకుంటే మీకు షుగర్ ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఉన్న వాళ్ళకి సమ్ స్ట్రెస్ వల్ల కావచ్చు డయాబెటీస్ వచ్చింది అనుకోండి ఎట్ ద ఏజ్ ఆఫ్ 50. సో అది వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి క్యారీ అవుతుందంటారా? స్ట్రెస్ వల్ల అంటే వాళ్ళకి డయాబెటీస్ ఉన్నట్టే, వాట్ ఎవర్ డయాబెటీస్ వచ్చింది అంటే నెక్స్ట్ జనరేషన్కి, ఎందుకంటే జెనెటిక్గా వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో 3 types ఉంటాయి గ్రాస్గా. ఫస్ట్ ఇది ఏంటంటే టైప్ 1 డయాబెటీస్ అంటారు. ఇది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం, అంటే ఇది ఫ్యామిలీ నుంచి రాదు. ఆటో ఇమ్యూన్ అంటే మన శరీరంలో బీటా సెల్స్ అనేవి ఉంటాయి. ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ ఉంటుంది లివర్ పక్కన, దాంట్లో బీటా సెల్స్ అనే గ్లాండ్ ఇన్సులిన్ అనే హార్మోన్ని సిక్రీట్ చేస్తుంది. యూజువల్గా ఈ టైప్ 1 డయాబెటీస్లో ఏంటంటే ఆ హార్మోన్ అనేది సిక్రీట్ కాదు. సో వీళ్ళు చాలా చిన్న పిల్లలు, 8 to 10 years వాళ్ళకి డిటెక్ట్ అవుతుంది. సో వాళ్ళు లైఫ్ లాంగ్ ఇన్సులినే తీసుకోవాలి. అది టైప్ 1 కదండి? టైప్ 1. సో వాళ్ళు 8 yearsకి డిటెక్ట్ అయితే వాళ్ళు ఆల్మోస్ట్ 80 years వరకు వాట్ ఎవర్ దేర్ లైఫ్ టైం సో వాళ్ళు ఇన్సులిన్ తీసుకోవాలి. సో ఫార్ ఇన్సులిన్కి ఇంకా టాబ్లెట్స్ ఫామ్లో రాలేదు, ఇప్పుడైతే ఇన్సులిన్ ఇంజెక్షన్ ఫామ్లోనే ఉంది. వాళ్ళకి ఇంకా సొల్యూషన్ అంటూ ఏం లేదా? సొల్యూషన్ అంటే ఉంది, కానీ ఎంతో అంత ఇన్సులిన్ రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి తయారు చేయవు అనమాట. ఇన్సులిన్ బీటా సెల్స్ అనేవి ఇన్సులిన్ ప్రొడక్షన్ చేయదు. సో వాళ్ళకి డెఫినెట్గా ఇన్సులిన్ తీసుకోవాలి. ఇన్సులిన్ రిక్వైర్మెంట్ని తగ్గించుకోవచ్చు, లైక్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ లైఫ్ స్టైల్ డైట్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వడం వల్ల ఇన్సులిన్ ఒక 20 units ఉందనుకోండి, 10 units చేయొచ్చు, కాకపోతే ఇన్సులిన్ అనేది మ్యాండేట్. సెకండ్ ఏంటంటే చిన్న పిల్లల్లో రావచ్చు అనమాట, 8 to 10 years నుంచి 15 years 20 years ఇలా ఉన్న వాళ్ళకి రావచ్చు.
ఇది వరకు డయాబెటీస్ అనేది డిసీజ్ ఆఫ్ ఎల్డర్లీ, అంటే 45 అవును. ప్లస్ అట్లా ఉండేది, 45, 50. ఇప్పుడేంటంటే మనము 32, 35, 40 ఈ స్ట్రెస్, ఈ లైఫ్ స్టైల్ ఇంకా కొన్ని రోజులైతే మోడిఫికేషన్ 20స్‌లో కూడా చూస్తామేమో. 20స్‌లో కూడా రావచ్చు. అండ్ ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ లేకుండా ఆఫీస్ చైర్‌లో కూర్చొని ఒక 8 గంటల నుంచి 9 గంటలు వర్క్ చేయడం వల్ల ఈ డయాబెటీస్ అనేది కొంచెం ఎర్లీగా ఎర్లీగా డిటెక్ట్ అవుతుంది. ఓకే. అండ్ ఈ రొటీన్ హెల్త్ చెకప్స్‌లో కూడా కొందరికి డయాబెటీస్ అని వాళ్ళకి సింప్టమ్స్ ఏమి ఉండవని చెప్పాను కదా! ఒక 70%. హ్మ్. వాళ్ళకి ఇంకా తొందరగా ఎర్లీ ఈ మాస్టర్ చెకప్పో, లేదంటే ఏదైనా హెల్త్ చెకప్పో రొటీన్‌గా ఆఫీస్ నుండి చేసిన వాళ్ళలో కొందరికి డయాబెటీస్ అనేది డిటెక్ట్ అవుతుంది. వెరీ నైస్ సార్. చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్ డయాబెటిస్ గురించి. థాంక్ యూ అండి. నమస్తే.